హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాగేజ్ని కొరియర్ చేయడానికి వెళ్తున్నాను ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్కి. నేను స్టార్ట్ అయిన వచ్చేసరికి 7 PM. నాకు 9 PMకి హైదరాబాద్కి అయితే బస్సు ఉందన్నమాట. బెంగళూరు నుంచి హైదరాబాద్కి కొరియర్ చేస్తున్నాను. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్లో కొరియర్ చేద్దామని వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఆధార్ కార్డు అయితే అడిగారు అనమాట. ఆధార్ కార్డు జిరాక్స్. సో నేను తీసుకెళ్ళలేదు. ఈ జిరాక్స్ షాప్లో నేను ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఆనందరావు సర్కిల్ నుంచి ముందుకు వస్తే మీకు లెఫ్ట్లో డౌన్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ జిరాక్స్ షాప్ అయితే ఉండిద్ది. ఆ జిరాక్స్ తీసుకొని నేను అక్కడికైతే వెళ్ళిన తర్వాత వాళ్ళు వెయిట్ చూశారు బ్యాగ్ది. ఆ వెయిట్ చూసిన తర్వాత 25 kgs అయితే ఉంది బ్యాగ్. 23, 24 అట్లా ఉంది బ్యాగ్ వెయిట్ వచ్చేసరికి. ఆ వెయిట్ని బట్టి వాళ్ళు 450 రూపీస్ అయితే చెప్పారు. 450 రూపీస్ చెప్పి నెక్స్ట్ బస్కి అయితే ఏమన్నాను, 9 PMకి అయితే బస్సు ఉంది. ఇప్పుడు టైం 8 అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ బస్కి వేస్తే నెక్స్ట్ డే మనకు డెలివరీ అయిపోయింది. ఈ స్టాప్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అక్కడ స్టాప్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో. సో ఆ స్టాప్స్ కూడా చూసుకొని కొరియర్ చేసుకోండి. సో ఆ రిసిప్ట్ కట్టిన తర్వాత, మనీ పే చేసిన తర్వాత రిసిప్ట్ వచ్చింది. ఆ రిసిప్ట్లో నెంబర్ ఉండిద్ది. ఆ నెంబర్ మీ బ్యాగేజ్ మీద వేసి కొరియర్ అయితే చేశారు. ఆ నెక్స్ట్ డే డెలివరీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కొరియర్ చేయడం ఎలానో తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.